ఈ గుడ్ల గోపు చూడు ఎలా చూస్తుంది ఇది గుడ్లు వేసుకొని అందరికి పెట్టారు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నెక్స్ట్ డే మా హస్బెండ్ ఇండియాకి అయితే వెళ్తున్నారు. సో దానికోసం ఇంట్లో కావాల్సినవన్నీ ముందు రోజే చాలా వరకు తెచ్చేసుకున్నాము. ఇంకా కొన్ని పాపకు కావాల్సినవి బ్యాలెన్స్ అవి ఉంటే డైసోకి అయితే వెళ్తున్నాము. అండ్ బయట క్లైమేట్ చూసారా, సూపర్గా ఉంది కదా. మొత్తం మబ్బులే, సన్నటి చినుకులు పడుతూనే ఉన్నాయి. పొద్దున్న నుంచి కూడా ఇదే సిచ్యువేషన్. కన్నులో చూడని చూస్తున్నది మా పెద్దోడు చూసారా, తెగ పాటలు పాడేస్తున్నాడు. వస్తా వస్తా అంటే బోసా నుంచి కారులో వచ్చాం కదా, సాంగ్స్ వినుకుంటూ అయితే వచ్చామన్నమాట. ఆ సాంగ్స్ అన్ని ఇక్కడ పాడేస్తుంది. అసలు ఈ సుబ్బమ్మ చూడు, జడలేసిన మాదిరి ఉందా. నిన్న జడేసుకొని నీకేం కావాలో ముందు ఎతకరా. మొత్తం అసలు చూసా భలే మార్చేశారా. స్ప్రింగ్ వస్తుంది కదా, దానికి తగ్గట్టుగా పెట్టేశారు. డేసోలో కొట్టొచ్చినట్టు తెలుస్తుంది అనమాట సీజన్ చేంజ్ అనేది. భలే సీజన్కి తగ్గట్టుగా డెకరేషన్ అయితే చేస్తారు. ఇప్పుడు స్ప్రింగ్ కదా, కలర్స్గా అసలు ఎంత లైట్ కలర్స్గా పెట్టారో. మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా చేశారనమాట. అండ్ ప్లాంట్ సెక్షన్ అయితే ఇంతకుముందు పైన ఉండేది, ఇప్పుడు మాత్రం కింద ఈజీగా గ్రాప్ చేసుకునేటట్టయితే కింద మొత్తం పెట్టారు. భలే క్యూట్గా ఉన్నాయి కదా. అవును, నాకు డైసోలో అసలు ఈ చిన్ని టాయ్స్ అన్ని ఎంత బాగా నచ్చుతాయో, ఎంత క్యూట్గా ఉంటాయో. అండ్ పెద్ద ప్రైస్ కూడా ఏముండవు. నీలాగే ఉందిరా. రే పప్పు, దాంట్లో నుంచి అనుకుంటా. ఈచ్ వన్ వచ్చేసి ఒక 1000 వాన్స్, ఒక 2000 వాన్స్ ఈ లోపలికే ఉంటాయి అనమాట. దానికి మించి మాత్రం ఎక్కువ ప్రైసే ఉండవు. క్యారెట్ అండ్ రావట్ ఎంత క్యూట్గా ఉన్నాయిరా. ఈ గుడ్ల గోపు చూడు ఎలా చూస్తుంది ఇది గుడ్లు వేసుకొని. ఇదంతా సెంటెడ్ క్యాండిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఈ సెక్షన్ అనమాట. ఇక్కడికి రాగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో, కానీ ఒక్కొక్కటి పట్టుకొని స్మెల్ చూస్తే అంత ఘాటుగా అనిపించదు. కానీ బట్ ఆ ఏరియాకి వస్తే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది. మరి ఇవేగా ఇంకా పెయింట్ బ్రష్లు అంటే నీకు ఎట్లాంటిది కావాలి? మా పెద్దడికి ఎగ్జిబిషన్ ఒకటి ఉంది స్కూల్లోనే, అది మేలో అనమాట. సో దానికోసం ఆర్ట్ ఎగ్జిబిషన్. యాక్చువల్గా దానికి కావాల్సిన పెయింట్ బ్రషెస్ కానీ దానికి సంబంధించినవన్నీ కావాలి. ఒక పెద్ద లిస్టే రాసింది, దానికోసం అని అయితే వచ్చాము. బట్ తనకి కావాల్సిన బ్రషెస్ అయితే ఇక్కడ లేవు. నేను వాషింగ్ మెషిన్కి యూజ్ చేసే లిక్విడ్స్ కానీ అవి ఇక్కడ దొరుకుతాయి అనమాట, కొంచెం చీప్గా ఉంటాయి. హలో, జస్ట్ ఇప్పుడే కాస్కో నుంచి అయితే వచ్చాము. ఇంకా అన్నీ అక్కడ సర్దేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఉంది నా బ్యాగ్. ల్యాప్టాప్ ఉన్నా కూడా
పిల్లల స్కూల్లో ఏంటంటే 5th గ్రేడ్ నుంచి కంపల్సరీ ల్యాప్టాప్ అయితే క్యారీ చేయాల్సిందే. వీళ్ళ ప్రాజెక్ట్స్ కానీ వీళ్ళ రీసెర్చ్కి కానీ అన్ని ల్యాప్టాప్లో నుంచే చూసి గ్యాదర్ చేస్తారనమాట ఇన్ఫర్మేషను. వీళ్ళది ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి టెక్స్ట్ బుక్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చి చదవటం అన్నది కానీ ఇలా ఏమీ ఉండదన్నమాట. మొత్తం అంతా ల్యాప్టాప్లో వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా సెర్చ్ చేసుకొని క్లాస్లో చెప్పేది విని ఇంకా రిమైనింగ్ అంతా వాళ్ళు సెర్చ్ చేసుకొని చేయాలన్నమాట. ఒక టాపిక్ అయితే ఇస్తారు, దాని మీద మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నీట్గా ప్రాజెక్ట్ లాగా మొత్తం ఎక్కడిదక్కడ చాలా డీటెయిల్డ్గా అయితే మెన్షన్ చేయాలి. దానికి చాలా మార్క్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే బట్టి కొట్టే సెక్షన్ అయితే అస్సలు లేదు. ప్రతిదీ కూడాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేర్చుకున్నదే అనమాట. అలా అని చెప్పి సిలబస్ లేకుండా ఏమీ ఉండదు, వాళ్ళ సిలబస్లో భాగంగానే. అండ్ వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా చాలా తక్కువే. మొత్తం సంవత్సరం మొత్తం మీద ఒక 3 ఎగ్జామ్సే ఉంటాయి. ఈ 3 ఎగ్జామ్స్లో కూడా ఓన్లీ చదివినందుకే చదువుకొచ్చిన మార్కులే వేయరు. అసలు ప్రతిదీ మన మాట తీరు, మన బిహేవియరు, అసలు మన థింకింగ్ స్కిల్స్ వీటిల్లో ఎలా ఉన్నారు పిల్లలు అన్నదానికి కూడా మార్క్స్ వేస్తారనమాట. సో దాన్ని బట్టి మనం ఇంకా పిల్లల్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటే వాటిల్లో ఇంప్రూవ్ అవుతారు అన్న థాట్ అయితే పేరెంట్స్కి ఖచ్చితంగా తెప్పిస్తారు. ఇదొక విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఒక ఎత్తు సిలబస్ అక్కడుండి చదువుకున్నారు కదా పిల్లలు. ఈ ఇయర్ మాత్రం కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. ఎస్పెషల్లీ మా పెద్దవాడికి అయితే ఛాలెంజింగ్గానే ఉంది, కొంచెం టఫ్గానే ఉంది. పాపకి అమ్మ ఇది కొంచెం టఫ్గా ఉందమ్మా అని అంటున్నప్పటికీ ఇది అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఈ ఇయర్ తోటి మా పెద్దవాడైతే సెట్ అయిపోతాడు, నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు ప్యాటర్న్ ఏంటి అన్నది అలవాటు పడ్డానికే తనకి చాలా టైం పట్టిందనమాట. అసలు ఎట్లా చెప్తున్నారు, మనం ఎట్లా వీటిని చేసుకోవాలి అన్నదానికి కొంచెం టైం తీసుకుంది. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే తన ఫ్లో అయితే తనకి వెళ్ళిపోద్ది. నేను ఇంకొక విషయం చెప్పలేదు, మర్చిపోయాను. యాక్చువల్గా ఇక్కడ ఇంత రీసెర్చ్ చేసి మనం ప్రాజెక్ట్స్ చేయాలి అని అంటే ముఖ్యంగా కావాల్సిన స్కిల్ ఏంటంటే రీడింగ్ స్కిల్స్. ఇది మాత్రం చాలా ఎక్కువ ఉండాలి రీడింగ్ స్కిల్స్. అసలు ఫస్ట్ టీచర్స్ కూడా ఫోకస్ చేసేది ఎవ్రీ స్టూడెంట్ పైన ఈ స్కిల్స్ ఉన్నాయా లేవా అని అయితే చూస్తారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది, మనం చదువుకుంటే చదువుకున్నట్టు ఫోర్స్ అయితే ఎవరు చేయరనమాట స్కూల్లో. బట్ చదివేటట్టు అయితే చేస్తారు, వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు చేస్తారు. కానీ నువ్వు ఇది ఎందుకు చేయలేదు, నువ్వు ఇది ఎలా చేయాలి కదా, ఎక్స్ట్రా నువ్వు అడక్కోకుండానే నేను నీకు సజెషన్స్ ఇస్తాను అన్నట్టుగా అయితే టీచర్స్ అయితే ఉండరు. కానీ పిల్లలు మాత్రం ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా వాళ్ళైతే ఆన్సర్ చేస్తారు. అంటే మన ఓపిక మనం చదువుకున్నంత మనకు వస్తుందన్నమాట ఆ లెక్కన. ప్రస్తుతానికైతే ఇది నాకు ఇంతవరకు అర్థమైంది. ఇంకా ఏమన్నా విషయాలు గుర్తొస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏమన్నా మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, ఇంటికి వచ్చి రాగానే వంట అయితే మొదలుపెట్టాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4-4:30 కల్లా అయితే ఈయన బయలుదేరిపోవాలి. ఈసారికి వెళ్ళే ట్రిప్ ఏంటంటే 3 వీక్స్ ఇండియాకి అయితే వెళ్తున్నారు. ఈ 3 వీక్స్ దాకా నా చేతి వంట అయితే తినరు కదా, అందుకని సరే ఆయనకి ఇష్టమైన గారెలు వేసి పెడదామని చెప్పి మొదలుపెట్టాను. చట్నీ రెడీ. నేను ఒక పక్కన వంట పనిలో ఉంటే ఇదిగో వెనకాల చూసారా మా బుడుగులు ఏం చేస్తున్నారో తెలుసా, వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ తీసి డ్రైయర్లో వేస్తున్నారు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి, అదే వాళ్ళ చిన్నక్క అలాగే తమ్ముడు. అదిగో వాటర్ అక్కడే ఉంది, అదిగో అందులో పట్టి పెట్టా కదా.
బాగా కావుతున్నారా పాప? రెండు తినాలి కదా ఫస్ట్. చాలు చాలు, నువ్వు చాలా ఎక్కువ వేసావు. సర్లే, నువ్వే తింటావు. ఇంకా థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ. మీ అందరికి పెట్టాలి, మరి నాకు బెటరా అంటే. థ్యాంక్ యూ బాబు. పచ్చడి నాచుకుందా. ఆ రోజు తిని పడుకునేసరికి 10:30 అయితే దాటిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లెగవాలి కదా, 4:30 కల్లా బయలుదేరిపోతానన్నారు. సో లెగిసి రెడీ అవ్వాలిగా. ఈ లోపు నేనైతే బ్యాగ్స్లో ఇంకా చిన్న చిన్నవి కొన్ని అక్కడక్కడ పెట్టాల్సినవి ఉంటే అవి కూడా సర్దేస్తున్నాను. సాపప్పు ఓకేనా? బాయ్. బాయ్ అమ్మా. బాయ్ పర్మిషన్లు తమ్ముళ్ళు వస్తుందని చూసుకో. బాయ్ సాంపప్పు. దేవుడికి చక్కగా దండం పెట్టుకొని పిల్లలకి అసలు ఎన్నిసార్లు బాగా చెప్పారో వదలలేక అయితే వెళ్తారనమాట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పిల్లల్ని మాత్రం. అండ్ నేను కూడా ఎదురెళ్లాల్సిందే, నేను ఎదురెళ్ళందే మాత్రం అసలు కదలరు. ఓకే తల్లి బాయ్. టేక్ కేర్ యా. ఇలా ఆఫీస్ పని మీద వెళ్తారే కానీ ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది ఆయనకి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.